నామమే బహుపూజనీయము, నాపై దృష్టి నిలిపి సంతృష్టిగా నన్ను ఉంచి. యేసయ్య నామమే బహుపూజనీయము, వజలపు ఊటలలో జీవింపజేసనే. నన్నెంతగానో దీవించి జీవజలపు ఊటలతో జీవింపజేసనే. చుండెనే భారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచే. యేసయ్య నామమే బలమైన దుర్గము, నా తోడై నిలచి క్షేమముగా నన్ను దాచే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. నన్నెంతగానో కరుణించి పవిత్ర లేఖనాలతో ఉత్తేజింపజేసనే. చుండెనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుండెనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. హల్లెలూయా. యేసయ్య నామమే మహిమమయము. దేవుడు మన దర్శించినట్లుగా, దేవుడు మనకు రక్షితలు ఇచ్చినట్లుగా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాం. హల్లెలూయా. ఆమేన్. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. యేసయ్య నామమే పరిమళ తైలము, నాలో నివసించే సువాసనగా నన్ను మార్చే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసనే. నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలతో ఊరేగింపజేసనే. చుండెనే ధారల కన్నా యేసు నామమే మధురం, యేసయ్య సన్నిధిని మరువజాలను. చుండెనే ధారల కన్నా యేసు నామమే. ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుడు, అవలీలగా తల్లి గుర్తింపగలనమ్మ, అవలీలగా తల్లి గుర్తింపగలనమ్మ. ఎంతో ఎంతో సుందరులమ్మ, నేనెంతో మురిసిపోయినాను.
పరిశుద్ధమైనటువంటి బలమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒక సమయంలో మనందరూ కూడా ఆరాధించుకుందాం. మన చూపులో పరిశుద్ధత, మన మాటలో పరిశుద్ధత. పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వలె పొడిగిన కనులు, పాలతో కడిగిన నయనాలు గలవాడు, విలువకు రతనాల వలె పొడిగిన కనులు, కలుషము కడిగిన కమలాల కనుదోయి, కలుషము కడిగిన కమలాల కనుదోయి, విలువైన చూపు సగే వరమేరి తనయుండు, విలువైన చూపు సగే వరమేరి తనయుండు, ఎంతో ఎంతో సుందరురమ్మతాను, నేనెంతో మురిసిపోయినాను, ఎంతో సుందరురమ్మతాను. పరిశుద్ధపరచు యెహోవా, మొక్కలు ఆరాధన నీకు. అందరూ కూడా పరిశుద్ధపరచు యెహోవా, మొక్కలు ఆరాధన నీకు. పరిశుద్ధపరచు యెహోవా, మొక్కలు ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను, ఆరాధన నీకే. అందరికీ పాడండి. ఆరాధన ఆరాధన ఏ మనిషికి ఏ వాక్యం అవసరం అవుతుంది, ఆ వాక్యాన్ని ప్రభువా మీ దాసుల ద్వారా అందించి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి సమయంలో దైవ సేవకుల్ని మనందరం కూడా వాక్యానికి ఆహ్వానిద్దాం. అందరూ చాపలు కొడుతూ వాక్యానికి సమయాలు. Praise the Lord. One day, Jesus met Jewish people, and Jesus said to them, "If you follow my teachings, then
you will become my disciples. Amen. And you can know what is the truth. The truth will set you free. The truth set you free from all bondages. The Jewish people replied Jesus, we are the descendants of Abraham. We are Abraham's descendants and we never have been slaves to anyone. Why are you telling the truth set you free? Then Jesus answered, verily, verily, I say unto you, verily, verily, I say unto you, whosoever committed sin, he is the servant of sin. What is the sin? Whosoever committed sin is the servant of sin. Therefore, you need freedom. Nowadays, each and everyone are celebrating 75th Independence Day, आजादी का अमृत महोत्सव. Praise the Lord. Hallelujah. But they don't know what is real freedom. हर एक आदमी जो पाप का दास होता है, वो पाप का दास होता है, उसे घर में हमेशा के लिए स्थान नहीं बनेगा. जो वो पुत्र है उसे हमेशा के लिए स्थान रहेगा. ఎవరైతే పాపమునకు దాసులో వారికి తండ్రి ఇంట స్థానము లేదు. ఎవరైతే పాపం చేస్తా ఉంటారో, పాపానికి దాసులో, వారికి స్వతంత్రత కావాలి. We are not talking about secular independence. We need spiritual freedom. We need emotional freedom. We need freedom from all bondages of sin. Some people are bounded by sickness. కొంతమంది వ్యాధులతో బంధింపబడ్డారు, మరి కొంతమంది పాపము చేత బంధింపబడ్డారు. One day Jesus met one woman at the midday and he asked her, please give me water. నాకు త్రాగటానికి దాహమునకి ఇమ్ము. ఆమె ఏం చెప్పిందంటే, మీరు అనగా యూదులు సమరిలతో సాంగత్యము చేయరు కదా. వై ఆర్ యు ఆస్కింగ్ మీ వాటర్? Jesus replied, if you know who are asking you water, he can give you living water. నిన్ను దాహమునకిమ్మని అడుగుతుంది ఎవరో నువ్వు తెలుసుకుంటే, ఆయనే నీవు దాహం అడుగుతూ ఆయన నీకు జీవ జలములనిచ్చును. హల్లెలూయా. ఎంతమంది నాకు గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకసారి హల్లెలూయా చెప్పండి. ఈమె పాపమునకు దాసురాలు. దేవుడు కొంతమంది జీవితాలలో అద్భుతాలు చేయాలని వాళ్ళకి వెతుక్కుంటూ వెళ్ళి వారి కోసం వేచి ఉండి వాక్యాన్ని చెప్తా ఉంటే కొంతమందికి ఏమవుతుందంటే హృదయము కఠినపరచబడినదై వాక్యానికి చోటివ్వనొల్లక దేవుడి నుండి వచ్చే ఆశీర్వాదం పొందనేరక అదే పాపంలో అదే శాపంలో కూరుకుపోయి ఉంటున్నారు, విడుదల పొందలేకపోతున్నారు. యేసు చెప్తున్న మాట ఏంటంటే, నీ దగ్గరకు వచ్చిన దేవుని వాక్కును నువ్వు గుర్తెరిగితే, ఇఫ్ యు రికగ్నైజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ట్రూత్,
ట్రూత్ షల్ సెట్ యు ఫ్రీ ఇండీడ్. సత్యము నీవు గ్రహిస్తే సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. ఈమె గ్రహించింది. ఏం గ్రహించిందో తెలుసా? ప్రభు అన్నాడు, నీకు జీవజలములో ఇస్తాను, నీ భర్తను తీసుకొని రమ్మ. పాపముతో బంధింపబడ్డారు. మరలా ఆదివారం వీళ్ళు ఎక్కడికి వస్తారో తెలుసా? చక్కగా మేకప్ వేసుకొని చర్చిలోకి వస్తారు. అబ్బా, ఇంత భక్తులు రా బాబు, తెల్ల డ్రెస్ వేసుకున్నారు. దేవునికి స్తోత్రం. నమ్మితే మోసపోయినట్టే. దేవుని బిడ్డలారా, నేను స్వతంత్రులనే అనుకుంటున్నావు, కానీ నిజమైన స్వాతంత్రం ఏంటంటే పాప బంధకాల నుండి నీవు విడుదల పొందాలి. అప్పుడు అది నిజమైన స్వాతంత్రం. ఎప్పుడైతే పాప బంధకాల నుండి విడుదల పొందుతో ఆటోమేటిక్ గా జీవపు వెలుగు హృదయాన్ని నింపుద్ది, కుటుంబాన్ని నింపుద్ది, ఆశీర్వాదకరమైన మార్గంలో నిన్ను నడిపిస్తుంది. ఈ మనది, ప్రభువా నేను ఎన్నడూ దాహము కొనకుండా ఉండేటట్టుగా జీవ జలములను నాకు ఇవ్వు ప్రభువా. నిజమే, నేను పాపం చేశాను, నాకు 5 భర్తలు, కానీ నీవు నాకు జీవ జలములను ఇస్తే ఈ బంధకాలు తెగిపోతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను, నీకు సాక్షిగా నేను జీవిస్తాను. నా బ్రతుకు దినములు అన్ని తీర్మానం చేసుకుంటే ప్రభు అన్నాడు, జీవజలములను ఇచ్చాడు. వెంటనే ఆ పాప బంధకాలన్నీ తెగిపోయినాయి. ఆత్మలో ఒక విడుదల కలిగింది, స్వాతంత్ర్యం కలిగింది. ఏం చేస్తుందంటే ఇప్పుడు సత్యమును గురించి ఆమె ప్రకటన చేస్తుంది. వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి ఒక వ్యక్తి యేసు ప్రభు గురించి చెప్పాలి అంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి, నువ్వు పాపం చేస్తూ, వ్యభిచారం చేస్తూ, అక్రమం చేస్తూ, మందు తాగుతూ, దుర్మార్గ జీవితంలో జీవిస్తూ యేసు ప్రభుని నమ్ముకోండి అయ్యా అంటే ఏమంటారు తెలుసా? వాళ్ళు మీకే తెలుసు ఏమంటారండి? దేవునికి స్తోత్రం. పాపము నుండి విడుదల యేసు మాత్రమే ఇవ్వగలరు. ఆమె ఊరంతా సాక్ష్యం చెప్తే ఆమె సాక్ష్యం ఇప్పుడు నమ్ముతున్నారు. అదే ఇంతకు ముందు అయితే ఏమని వాళ్ళు తెలుసా? అమ్మా, నీకు ఎంతమంది భర్తలో నాకు తెలుసు, ఏ వీధిలో ఎవరున్నారో, ఏ ఊరిలో ఎవరున్నారో, నీ పోకడేంటో, నీ రాకడేంటో, నీ మాట తీరేంటో, నువ్వు బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్తున్నావే కానీ నీ బతుకేంటో మాకు తెలుసు, నువ్వు యేసు ప్రభు గురించి మాకు చెప్తావా అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? రే, ఈమె జీవితం మారిపోయింది. ఇదివరకు వలె పాప స్వభావం ఈమెలో లేవు, పాప బంధకాలు లేవు, ప్రకాశిస్తుంది జీవపు వెలుగులో. ఈమె మాటను నమ్ముదాం, ఆయన మెస్సయ్యని చూద్దామని ఊరూరందరూ ఆయన దగ్గరకు వస్తే ఏం జరిగిందో తెలుసా? అందరూ మారు మనసు పొందారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి రా, హల్లెలూయా. గ్రామం అంతా మారితే సంతోషమా కాదా? ఒకసారి చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. అదే యేసు ప్రభు వేరొక గ్రామానికి వెళ్ళాడు. బంధకాలలో ఉన్న వ్యక్తిని విడిపించాడు. సేవదయాలు పట్టినాయి. వెతుక్కుంటూ వెళ్ళి, మన ప్రభులో ఉన్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా? వెతుక్కుంటూ వెళ్తాడండి. ఎవరు బాధలో ఉంటే, ఎవరు బంధకాల్లో ఉంటే. మనమే ప్రభు దగ్గరికి రాం కానీ, ఎందుకంటే మనం బాగా ఏమయ్యాం చెప్పండి. దేవునికి స్తోత్రం. బంధకాలు తెగిపోయిన, సేవదయాలు విడిచిపెట్టిపోయిన యేసు ప్రభు ఆ గ్రామంలో వెళ్తున్న గ్రామస్తులందరూ, ప్రేమ కలిగిన పరిశుద్ధుడమైన మా దేవా, సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మహాఘనుడా, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయుననే వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు ఆయన నీకు స్తోత్రం. ప్రభువా, సత్యమై ఉన్న యేసు ఈ ప్రజల బంధకాల నుండి విడుదల కలిగించి ప్రతి పాపపు బంధకం యేసు నామములో తెగిపోవునుగాక. ప్రతి అక్రమ సంబంధాల బంధకాలు యేసు నామములో తెగిపోవునుగాక. ప్రతి దురాత్మ కట్టిన కట్లు యేసు నామములో తెగిపోవునుగాక. సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని ప్రజలకు ఇవ్వండి ప్రభువా.
సిలువలో మా కొరకై రక్తాన్ని చిందించి మమ్మల్ని విడిపించిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా పాపముల శాపముల కొరకై సిలువలో నలగొట్టబడ్డ రక్తం అంతా చిందించావు, విడుదలనిచ్చావు. నీకు స్తోత్రం. ఈ మందిరంలో ఈ విధంగా ఈ ఆగస్టు 15 నాయన స్వాతంత్ర దినోత్సవం రోజు మేము ఈ విధంగా జరుపుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించండి, బలపరచండి, అభిషేకించండి. అన్ని విషయాల్లో సంపూర్ణమైన స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించండి. ప్రభువా, దీవించి మీ నామానికి మేము తెచ్చుకోండి. యేసు దివ్యనామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే చక్కటి సందేశాన్ని కూడా మనం విన్నాం. మరి మన జీవితాల్లో మనం తప్పనిసరిగా పొందుకోవాల్సినటువంటి స్వాతంత్రం ఉంది. ఆ స్వాతంత్రం ఏంటంటే పాపం మీద ఉన్నటువంటి స్వాతంత్రాన్ని మనం పొందుకోవాలి. ఎందుకంటే మనందరూ బానిసలుగా ఉన్నాం. దేనికి? పాపానికి మనం బానిసలు. ఆ పాప బానిసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆయన రక్తాన్ని చిందించి మరి మనందరి కోసం ఆయన మరణించి తిరిగి లేచి మనకి నిత్య జీవాన్ని, నిత్యమైనటువంటి స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి మరి అటువంటి స్వాతంత్రం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పొందుకోవాలి. మరి ఎవరైనా యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించి చూడకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మనం ప్రతి ఒక్కరు కూడా మరి యేసు ప్రభు సొంత రక్షకుడిగా అంగీకరించి ఆ పాపంలోంచి విడిపించబడి ఆ నిత్య జీవానికి మనం వారసులు కావాలని చెప్పి మరి మనందరం కూడా కోరుకుంటూ మరి చక్కటి సందేశాన్ని, చక్కటి పాటలను మనం అందరూ మరి చాలా ఎంజాయ్ చేసాం. మనందరం కలిసి చక్కటి కీబోర్డ్ అన్న మనకి ప్రజలు చక్కగా హెల్ప్ చేస్తూ మనల్ని పాటల్లో మరి చక్కగా మనం ముందుకు తీసుకెళ్లి దేవుని ఆరాధించడానికి కావాల్సినటువంటి సంగీతాన్ని బ్రదర్ మనకు అందించారు. వారిని బట్టి ప్రభుత్వం స్థుతిస్తూ ఆయన అభినందిస్తూ ఉన్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఈ యొక్క గ్రామంలో అనేకం జరిగి ఈ గ్రామం అంతా కూడా రక్షింపబడాలి, ఈ గ్రామం అంతా కూడా యేసు సొంతం కావాలని చెప్పి కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు జాన్ పల్లయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మాటలు అందరికీ మరొకసారి వారి పరిశుద్ధ నామంలో ఎంత కూడా ప్రేమతో వందనాలు తెలియజేస్తూ మరి అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి ఈరోజు చక్కగా ఈ మందిరంలో దేవుని నామాన్ని గణపరచడం చాలా సంతోషంగా ఉంది. దైవ సేవకులు ఈరోజు మంచి వాక్య వర్తమానాన్ని అందించారు. మనకి స్వతంత్రం అనేది బాహ్యంగా వచ్చింది, కానీ నిజమైన స్వతంత్రం మన ఆత్మకు రావాలి. స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. శారీరక స్వతంత్రం కాదు, ఆత్మ సంబంధమైన స్వతంత్రం కావాలని ఈరోజు దేవుని మాటలు అందించినటువంటి దైవ సేవకులు జానాన్ని బట్టి మనందరం ఒకసారి గట్టిగా చప్పలు కొడుతూ ప్రభు మంచిగా దేవుని వాక్యాన్ని అందించారు. మనకి స్వాతంత్రం అనేది పాపము నుంచి స్వతంత్రం కావాలి. పాపం నుంచి స్వతంత్రం ఇచ్చేది ఎవరంటే ఒక రాజకీయ నాయకుడు పాపం నుంచి స్వతంత్రం ఇవ్వడు, కానీ ఒక దేశ ప్రధాని పాపం నుంచి స్వతంత్రం ఇవ్వడు, కానీ పాపం నుంచి స్వతంత్రం ఇచ్చేది ఒకే ఒక దేవుడు, ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిగా దేవుని వాక్యాన్ని అందించారు. ఈ రోజున దైవ సేవకులు చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించింది. ఈరోజు ఈ బాహ్య సంబంధమైన స్వాతంత్రంతో ఈ లోకంలో మాత్రమే బతకొచ్చు. ఈరోజు మనకు వచ్చిన ఈ స్వతంత్రంతో ఈ లోకంలోనే బ్రతకొచ్చు, కానీ ఈ స్వతంత్రంతో పరలోకంలో మాత్రం మనం బ్రతకలేము. స్తోత్రం కలుగును గాక. మనం పరలోకంలో బ్రతకాలంటే ఆత్మ సంబంధమైన స్వాతంత్రం కావాలి. ఈ బాహ్య సంబంధమైన స్వాతంత్రం ఈ లోకంలో జీవించడానికి ఉపయోగపడుతుంది, ఈ లోకంలో మనం బ్రతకడానికి ఈ స్వాతంత్రం ఉపయోగపడుతుంది, కానీ ఈ స్వాతంత్రం, ఈ బాహ్య సంబంధమైన స్వాతంత్రం పరలోకంలో నివసించడానికి ఉపయోగపడదు. మనం పరలోకంలో నివసించాలంటే మనకు ఆత్మ సంబంధమైన స్వాతంత్రం అవసరం. అటువంటి గొప్ప మాటలు దైవ సేవకులు అందించారు. మరి దైవ సేవకుల్ని హృదయపూర్వకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. మంచి వాక్యాన్ని మరి అనేకులకు అందిస్తూ ఈ విధంగా మిమ్మల్ని అందరినీ సమకూర్చడం అంటే మాటలు కాదు, మిమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ విధంగా మంచిగా
దేవుని వాక్యాన్ని అందించినందుకు మరొకసారి జానానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలుస్తూ ఉన్నాను. కూర్చున్న మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక.